అరే లంజావాడ కానీ అమ్మ పువ్వుని ఇంతమంది ఎంగితే పుట్టినవరా సన్నీ రెడ్డి. వీడు నా వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి క్లోజ్ చేయిస్తున్నాడు అండి. మా బ్రదర్ చెప్తున్నా 1 ఇయర్ బ్యాక్ నుంచి చెప్తున్నా. వీడు వర్క్లో ఇన్వైట్ సన్నీ రెడ్డి ఎంసీఎంసీలో పనిచేస్తే వీడు మేజర్ అనుకుంటా. వీడు అమెరికా వాళ్ళతో చేతులు కలిపి నా వర్క్ని క్లోజ్ చేయిస్తున్నాడు అండి. నాకు డబ్బులు రాకుండా చేస్తున్నా. అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు. 14 డేస్ బ్యాక్ సబ్మిట్ చేసిన రిపోర్ట్స్ అది ఎంతో కష్టపడి వర్క్ చేసిన. నేను డే అండ్ నైట్ ఎంత వర్క్ చేసినా నాకు తెలుసు. నిద్ర మాని వర్క్ చేసిన ఇంత వాడి వర్క్లో అట్లా ఇన్వాల్వ్ అవుతే ఎంత ఎలా ఉంటుందో చెప్పండి. డబ్బులు రానియకుండా చేస్తుంటే ఇంత కష్టపడినా మీరు కష్టపడిన దానికి ఫలితం లేకుంటే ఇంకా వర్క్ చేసి ఏం లాభం చెప్పండి. సో అందుకని ఇక వర్క్ చేయలేను నేను, సైలెంట్గా ఇక నేను ఉంటాను. మరి నా వర్క్ చేసిన ఏం లాభం. మా బ్రదర్ కూడా చెప్పిన ఆర్ఎస్ కానీ ఏమన్నావురా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నావు అని చేస్తలేవు అన్నావు 1 ఇయర్ నుంచి అన్నావు కదా, మరి ఇందుకే రా మరి ఇంకా నేను చేయను. మరి వర్క్ చూసి ఏం లాభం చెప్పు. ఈ వర్క్లో బిజినెస్ పెట్టుకొని గ్రో అవుదామని చూస్తే వాడు గ్రో అవ్వని ఇవ్వట్లేదు. అలా లంచా వాని అమ్మాయి ఎంతమందితో పాడుకుంటే ఇట్లాంటి లక్షణాలు వచ్చినాయి వాడికి. మరి ఇలా లంచా మన అమ్మకి ఎంతమంది తెంగితే ఇటు పుట్టిండు అసలు. అరే నేను ఇప్పుడు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నా అంటే నా వర్క్ని క్లోజ్ చేయిస్తున్నాడు రా. అయ్యో ఇప్పుడు వాడి పెళ్ళాన్ని రింపు చేసాడు. నాకు అడిగాడు, నా పిల్లం మర్చిపో, పిల్లం కంటే మంచి వాళ్ళు ఉన్నారు, అందంగా ఉన్నారు, వాళ్ళ పిల్లం వాళ్ళ ఫ్రెండ్స్లో నీకు మ్యారేజ్కి వెళ్ళి చేస్తా అని అడగకుండా అన్నాడు. మోసం చేసాడు అని మా ఫ్లాట్ ఉన్నాడు దాన్ని ఉంచుకున్నాడు. దాంతో దింకుంటా లాస్ట్ ఇయర్ అలా లంజ స్టేటస్లు పెట్టింది ఆ బజార్ లంజ. దాన్ని పోగు కోసిన తప్పలేదు. వాళ్ళందరూ చీట్ చేసారు నన్ను. ఈరోజు వచ్చేసరికి అండి నా వర్క్లో గ్రోత్ రానియకుండా చేస్తున్నాను, లైఫ్లో బెటర్ అయిన అమ్మాయి రానియకుండా చేస్తున్నాడు అండి ఆ లంచా కొడుకు. ఇది 1.5 year నుంచి అండి. ఈ రోజు నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు డైలీ. కావాలంటే అవి స్టేటస్లో కూడా పెట్టండి చూసుకోండి. నేను అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. 14 days అండి. ఫైవ్ డేస్లో రిప్లై వస్తుంది, 1 weekలో రిప్లై వస్తుంది. 14 days అయిన తర్వాత నా రిపోర్ట్స్ కావాలని క్లోజ్ చేయిస్తున్నాడు ఈ లంచా కొడుకు. ఏదైనా లైఫ్లో అండి స్ట్రైట్గా ఉండాలి కానీ దొంగ దెబ్బ తీస్తాడు. దొంగ దెబ్బ తీస్తే వీడు ఆర్మీలో పని చేస్తాడు, ఇంకా కొజ్జా పాడుకోయాడు. ఎవరైనా దొంగ దెబ్బ తీస్తారా అండి? స్ట్రైట్గా ఉండని వాళ్ళు కొజ్జా పాడుకోవాలి అంటారు. ఈరోజు కాదురా, నీ కంపల్సరీ నీ పిల్లలకు కూడా తాకుతుంది. నీ పిల్లలు కూడా సఫర్ అవుతారు. నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో నీ పిల్లలు కూడా సఫర్ అవుతారు, నీ ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది. మా ఫ్లాట్ ఓనర్ సఫర్ అవుతుంది, దేశం అందరూ సఫర్ అవుతారు. ఆ ప్రణీత అనే అమ్మాయి అది కూడా సఫర్ అవుతుంది. ఆ రిష్క్ అనే అమ్మాయి డ్రామాలు ఆడింది లేదండి, ఇట్లా చేసింది తెలియదు, అది కూడా సఫర్ అవుతుంది. ఒకవేళ డ్రామాలు ఆడకుండా రిమూవ్ చేయడానికి ట్రై చేసింది. ఇట్లా డ్రామాలు ఆడి అందరు లంజా కొడుకులు కలిసి నా లైఫ్ స్పాయిల్ చేసి ఈరోజు కండి వర్క్లో నేను కష్టపడి ఒక 10-20 డేస్లోనే 5-6 రిపోర్ట్స్ నేను కష్టపడి సబ్మిట్ చేసిన. అంత ఈజీగా ఎవరు కూడా ఫైండ్ అవుట్ చేయరా బగ్స్. ఎంత కష్టపడి సబ్మిట్ చేస్తే 14 days తర్వాత నేను వీడియోస్ రిలీజ్ చేస్తున్నాను. ఈరోజు చూడండి కావాలని క్లోజ్ చేయిస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు రెస్పాన్స్ వస్తుందండి? మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఎందుకు రెస్పాన్స్ వస్తుందండి? వీడియోస్ ఎందుకు రిపోర్ట్స్ క్లోజ్ చేయిస్తున్నాడు? ఈ లంజా కూడా కావాలని క్లోజ్ చేయిస్తున్నాడు. రిపోర్ట్స్ సైబర్ సెక్యూరిటీ రిపోర్ట్స్ అన్ని కావాలని క్లోజ్ చేయిస్తున్నాడు. నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నాడు అంటే నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేస్తాడు. మా బ్రదర్కి ఆల్రెడీ చెప్పిన 1 month బ్యాక్, అన్న నువ్వు ఎందుకు వర్క్ చేస్తలేవు అని అంటే, అరే 1 year 2 years నుంచి ఇట్లా ఇన్వాల్వ్ అయ్యిండ్రా, నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నట్టు కూడా చెప్పిండ్రా ఇట్లా అని చెప్పిన అనమాట. చెప్తే మా బ్రదర్ ఏమన్నాడు అంటే, అట్లా ఏముండదు అన్న, ఎందుకు క్లోజ్ చేయిస్తాడు, కష్టపడి వర్క్ చేసుకో నువ్వు, నా వర్క్లో నేను కాన్సన్ట్రేట్ చేసినాను 1 month బ్యాక్. 20 days అవుతుందండి. నేను ఎస్సీ క్యాస్ట్ అని చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నాకు గ్రో అవ్వనీయకుండా చూస్తున్నాడు. బిజినెస్ పెట్టుకుందామని నేను చూస్తుంటే వాడు గ్రో అవ్వనీయకుండా నన్ను ట్రై చేస్తున్నాడు. చూడండి వాడికి ఏమో అప్పర్ క్యాస్ట్ అమ్మాయి చదవకాడ దాన్ని పూక్ కావాలి, దాంతో ఎంజాయ్ చేసిండు 1.5 year. నాకేమో అసలు మ్యారేజ్ అనేయకుండా చేసిండు. ఈ రోజు నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇట్లాంటి వాళ్ళు ఏమంటారు, కొజ్జాలని అంటారు కదా, కొజ్జాలని చెప్పడు కాబట్టి ఇట్లా అంటారు. అప్పుడు ఇద్దరు కూడా చెప్తున్నా, అరే మరి ఇట్లా నువ్వు 1.5 year నుంచి నా వర్క్లో ఇన్వాల్వ్, నేను కష్టపడి వర్క్ చేసిండ్రా 20 రోజుల్లోనే 10-20 లక్షల వర్క్ చేసింది నేను. నాకు డబ్బులు రానియకుండా చేస్తున్నాడు వాడు. మరి ఏం చేయాలి చెప్పి, ఇంకా నేను వర్క్ చేయకుండా సైలెంట్గా ఉంటాను. మరి ఇట్లా వర్క్ చేసినా యూజ్లే, వర్క్ చేయనియ్యాడు. నా మ్యారేజ్కి వెళ్ళి నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు క్రియేట్ చేస్తాడు బ్యాక్గ్రౌండ్లో. అని ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇట్లాంటి పనులు చేస్తుంటాడు. ఇంకోటి అండి, ఆ పిల్ల మనసు మార్చడానికి చేస్తే పర్వాలేదు, నేను ఒప్పుకుంటే నాకు ఏదైనా పేగా ప్రాజెక్ట్. నా గురించి నన్ను బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తే ఎట్లుంటుంది చెప్పండి? సొసైటీలో బ్యాడ్ చేస్తే ఎట్లుంటుంది? మీ గురించి బ్యాడ్ చేయడం ఇట్లా 1.5 year అవుతుంది ఇప్పటికి. నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు. నా వర్క్లో రిపోర్ట్స్ క్లోజ్ చేస్తున్నాడు ఆ లంచా కొడుకు. వాడి అమ్మ పూకుని ఎంతమంది దెంగిరో మరి ఇలాంటి లక్షణాలు వచ్చినాయి వాడికి, సన్నీ రెడ్డి కానీ. నేను ఇప్పుడు అమ్మ నా బూతులు ఎవరైనా తిడితే, ఇప్పుడు ఎవరు తిడతారు ఆయన అమ్మ నా బూతులు? 1.5 year మ్యారేజ్ జరగలేదు. ఆ ఫ్రెండ్స్లో బాగుంటారని చెప్పి ఆల్రెడీ మ్యారేజ్ జరగలేదు. ఈరోజు వచ్చేసరి నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు, డబ్బులు రాణిస్తున్నాడు. మా బ్రదర్ అయితేనేమో వర్క్ చేసుకోమని చెప్తాడు. మా బ్రదర్స్ కష్టపడి వర్క్ చేసిన 10-20 daysలోనే 10 to 20 lakhs వర్క్ చేసిన నేను.
అంత ఇంటెలిజెంట్ నేను. అట్లా చేస్తే నా వరకు కావాలని రిపోర్ట్స్ క్లోజ్ చేయిస్తున్నాడు లంచా కొడుకు. ఇలాంటి బిహేవియర్ ఉంది వాడి దగ్గర. ఏదైనా ఉంటే స్ట్రెయిట్‌గా రావాలి కదండీ! కొజ్జా బిహేవియర్ ఎందుకుంది వాడి దగ్గర? నాకు ప్రాణహాని ఉంది వానితో. నేను ఎన్నోసార్లు చెప్పినా నాకు ప్రాణహాని ఉంది అని చంపడానికి ట్రై చేస్తున్నాడు వాడు. మా డెలివరీ బాయ్స్ బుక్ చేస్తే టిఫిన్‌లు ఏమైనా సెండ్ కలిపి కూడా సెండ్ చేస్తాడు వాడు. అలాంటి లంజా కొడుకున్నాడు వాడు. వాడు మా అపార్ట్మెంట్‌లో వాడు మనుషులు మీ అందరికీ తెలుసు నాకు తెలీదు. మా ఇంట్లో సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. నా మొబైల్ కూడా ట్యాప్ చేస్తున్నాడు కొజ్జా లంజా కొడుకు వాడు. ఇట్లా నా రిపోర్ట్స్ క్లోజ్ చేయించడం, నన్ను ఇబ్బంది పెట్టడము, అని ఇట్లా 1.5 ఇయర్ నుంచి నన్ను ఇబ్బంది పెడుతుంది. ఏదన్నా ఉంటే స్ట్రెయిట్‌గా రావాలి కదండీ! ఇప్పుడు నేను ఒకటే అన్నా, ఏదన్నా ఉంటే నువ్వు స్ట్రెయిట్‌గా రారా కొజ్జా లంజా కొడక అన్నా. అవును, నేను ఇన్ని రోజులు ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారండి నేను ఎవరిని ఏమన్నా అవన్నీ ఏమన్నా. ఇప్పుడు వాడికి హెల్ప్ చేసిన, హెల్ప్ అడగంగానే సరే అడుగుతుండు కదా, వాళ్ళ అమ్మని ఎలా ఒప్పుకోలేదు కదా, పోనీ ఆ అమ్మాయి మ్యారేజ్ అయింది, ప్రెగ్నెంట్ ఉంది కదా, ఆ అమ్మాయి చంద్రకళ రెడ్డి అని చెప్పి సహాయం చేస్తాం మరి మనసు మారడానికి అని చెప్పి 1 ఇయర్ నుంచి అండి నోరు మూసుకొని కూర్చున్నా. ఏమన్నా పడ్డా ఏమన్నా ఫ్లాట్ ఉన్నారు ఆ బజార్ లంజాకు కూడా తెలుసు నేను ఎంతెంత సహాయం చేసుకున్నా కూర్చున్నా. కానీ నిజంగా నాకు ఆ పిల్ల మీద నిజంగా నేను ఎప్పుడు డిస్టర్బ్ చేయడానికి ట్రై చేసినా అంటే ఎప్పుడైతే నన్ను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసిండో అప్పుడే నేను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసిన అండి. ఎప్పుడైతే నాకు వరస్ట్ ఆప్షన్స్ ఇన్ఫార్మ్ చేయడం స్టార్ట్ చేసిండో అప్పుడే నేను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసిన అనమాట. ఇట్లా 1.5 ఇయర్ నుంచి మ్యారేజ్ జరగనిస్తలేడు. నా వర్క్లో బిజినెస్లో గ్రో అవుదామంటే బిజినెస్లో గ్రో అవనిస్తలేడు. నాకు డబ్బులు రానియకుండా చేస్తాడు. అక్కడ బ్రదర్స్కి మ్యాచ్లు చూడనివాడు. ఇట్లా నాకు చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. చెప్పండి, ఇప్పుడు నేను సూసైడ్ చేసుకునే స్టేజ్లో ఉన్నవాడు వల్ల. నన్ను నేను చనిపోతే దానికి కారణం సన్నీ రెడ్డి ఫ్లాట్ ఉన్నారు తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ స్టేటస్లు అవి ఇట్లా మోసం చేసిరు అని. ఇదాని ఇప్పుడు మా ఫ్లాట్లోనే ఉన్నాయి, ఎవరికి భయపడట్లేదు. ఏమన్నా అంటే చైల్డ్ అబ్యూజ్ అంటాడు, చైల్డ్ పోర్న్ అంటాడు, ఏదేదో అంటాడు, తప్పుగా ప్రచారం చేస్తాడు నా గురించి. ఇట్లా అలా మా బ్రదర్ చాలాసార్లు మా బ్రదర్లు ఏమన్నారంటే అలా వైఫ్ మనసు మార్చడానికని అన్నారు అనమాట. సో అది నేను భరించిన. సరే ఇట్లా కూడా ప్రచారం చేస్తున్నాను, భరించినాను. ఇండైరెక్ట్గా నాకు ఇన్ఫామ్ చేస్తూ ఉంటాడు. నేను మా బ్రదర్ కూడా చెప్పిన, అరే ఎవరికి రా భయపడేది, మా ఫ్లాట్లోనే ఉన్నా, నేను మా ఇంట్లోనే ఉన్నా, ఎవరికి భయపడుతున్నా, అడుగు ముఖం ఉంటే చెత్త ఆప్షన్ తీసుకొని వస్తాను, చెప్పు తీసుకొని కొడతా అని చెప్పినాను. చెప్పుతాను కొడతారా లంజా కొడక అని చెప్పిన వానికి ఎన్నోసార్లు. ఇన్ని వీడియోస్ రిలీజ్ చేసిన అండి. వాడు ఇప్పుడు ఇన్ని వీడియోస్ రిలీజ్ చేసినప్పుడు ధైర్యంగా రావాలి కదా, నా దగ్గర రావట్లేదు. వాడు ముఖం పెట్టుకొని రాడు. వాడికి ఇట్లనే దొంగ దెబ్బ తీస్తూ ఉంటాడు, వర్క్లో ఇన్వాల్వ్ అవుతుంటాడు, రిపోర్ట్స్లో చేయిస్తుంటాడు. మీకు ఇంకా కావాలంటే మీకు ఒక ప్రూఫ్ చూపిస్తా, నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు అని చెప్పి ప్రూఫ్ చూపిస్తాను. మీకు ఒక ప్రూఫ్ కూడా స్టేటస్లో పెడితే కావాలంటే చూసుకో. నేను ఆ అమ్మాయి చంద్రకళ రెడ్డి గురించి ఆలోచించట్లే. నా ఫ్రెండ్స్ ఎవరైతే స్టేటస్లు చూస్తున్నారో వాడు ఇన్ఫామ్ చేస్తున్నాడు, నా ఫ్రెండ్స్కి ఇన్ఫామ్ చేస్తున్నా, నా ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళకి ఎవరన్నా ఆడ ఎట్లాంటి చెత్తలు అంజగొడుకున్నాడో సన్నీ రెడ్డి గారు, వాడి బిహేవియర్ గురించి అందరికీ తెలియాలని చెప్పి ఇన్ఫామ్ చేస్తున్నాను. ఆమె 2 పిల్లల తల్లి అండి ఆమె చంద్రకళ. ఆమె గురించి అనుమానిస్తూ ఉంటాడు. దాని పూగు గురించి నేను ఆలోచిస్తాను. చంద్రకళ పూగు గురించి ఆలోచిస్తాను. నాకు ఇంకా వేరే పని పాటు ఉండదా నాకు? నేను ఎంత కష్టపడి వర్క్ చేసిన అంటే అండి 20 రోజులు నేను నిద్ర కాసి పని చేసిన అండి. దానికి ఎంత వర్క్ చేసినో 10-20 లక్షలు వర్క్ చేసిన అండి. మనకి ఎంత బాధగా ఉంటుంది, అరే ఇంత వర్క్ చేసిన, ఈ రిపోర్ట్స్ ఎందుకు క్లోజ్ చేయిస్తున్నాడు, నాకు డబ్బులు రానియకుంటే ఎందుకు చేస్తు అక్కడ నాకు అట్లా చేసిరు ఇట్లా చేసిరు. నాకు ఎందుకు ఎవరికి నేను అన్యాయం చేసిన ఈరోజు నాకు చెప్పండి. నేను ఎంత సహాయం చేసినా వాళ్ళ వైఫ్ మనసు మార్చుకుంటా ఆ నోటు తెరిచి అక్షయరెడ్డి కస్తూరి అన్న అమ్మాయితోని నోటు తెరిచి అడిగిండండి, ఇట్లా అన్న అమ్మాయి మనసు మార్చుకుంటా మరి నాకు సహాయం చెయ్యు అని చెప్పి స్టేటస్లో పెట్టాడు. కానీ నేను ఏం ఆలోచించకుండా సరే పోనీ అలా వైఫ్ మనసు మారిపోతుంది కదా, హెల్ప్ చేద్దాము, పోనీ ఆ అమ్మాయి మనసు మారి అతని దగ్గర ఉండిపోతుంది కదా, మూవ్ ఆన్ అయిపోతుంది కదా అంటే వాడు రెడ్డి క్యాస్ట్ అని చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నాను, ఎస్సీ క్యాస్ట్ అని చెప్పి అని 1.5 ఇయర్ నుంచి ఇది జరుగుతుందండి. మ్యారేజ్ జరగనివ్వడు, ఒకవైపు నా వర్క్లో బిజినెస్లో గ్రో అవ్వనివ్వడు నాకు. ఇంకొక వైపు వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ మ్యారేజ్ చేసి ఇన్ఫామ్ చేయిస్తుంటారు. మా బజార్ లంచ్ ఉంది, మా ఫ్లాట్ ఉంది, దాన్ని ఉంచుకున్నాడు అనుకుంటా, దాన్ని దెంగుకుంటా డైలీ దాంతో స్టేటస్లో పెట్టించాడు అనుకుంటుంది. ఆ లంచ్ ఉంటుంది, బజార్ లంచ్ ఉంటుంది, దాన్ని పువ్వు కోసినా తప్పలేదు ఆ లంచ్ దాన్ని. ఇట్లా అందరు లంజా కొడుకులు కలిసి ఇక్కడ వరకు తీసుకుని వచ్చి నా లైఫ్ స్పాయిల్ చేసిరు ఈ రోజుకి కూడా. ఒకటి నేను బెటర్ అయిన అమ్మాయి ఉంటేనే మూవ్ ఆన్ అవుతాను, లేదంటే నేను మా బ్రదర్కి చెప్తున్నా, అరే ఇట్లా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు, బ్రదర్కైనా తెలిసిన వాళ్ళకైనా ఫ్రెండ్స్కైనా ఎవరికైనా చెప్తాను ఈ వీడియో చూసి, నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు, నా బిజినెస్లో గ్రో అవ్వకుండా చేస్తున్నాడు సన్నీ రెడ్డి. అసలు ప్రూఫ్ కూడా సబ్మిట్ చేసి కూడా స్టేటస్లో పెడతా, చూసుకోండి కావాలంటే.
ఇప్పుడు ఇంత వర్క్‌లో గ్రో అనియకుండా చేస్తున్నాడు. మేనేజర్ అనియకుండా చేస్తున్నాడు. ఇవన్నీ ఎవరికి ఉంటాయి? కొజ్జ లక్షణాలు ఆడంగులకు ఉంటాయి. స్ట్రెయిట్‌గా వచ్చే వాళ్ళకి ఉండవు. ఇంతసేపు కొజ్జ వాడుకోలా బిహేవ్ చేస్తున్నాడండి. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఎందుకంటే అట్లా కొజ్జ బిహేవియర్ ఉంది మన దగ్గర. ఇప్పుడు నేను ఎస్సీ క్యాస్ట్ అని చెప్పి నేను గ్రో అవ్వకుండా చేయడానికి బిజినెస్‌లో అని చెప్పి అలాంటి బిహేవియర్ ఉంది వాడి దగ్గర. చూడండి వాడు రెడ్డీస్ అని చెప్పి ఇట్లా చెత్త బిహేవియర్ ఉంది. వానికి అప్పర్ క్యాస్ట్ ఉండే చంద్రకరెడ్డి పూకు కావాలి దాన్ని, నేనేమో వరస్ట్గా ఉంటే వాళ్ళని చేసుకోవాలా అండి? ఒకటండి బెటర్గా ఉంటేనే మూవ్ ఆన్ అవుతా, లేదంటే సింగిల్గా ఉంటా. ఒకటి నా వర్క్ చేయట్లేదు, వర్క్ ఖాళీగా ఉన్నాడు, వాడు ఖాళీగా ఉంటున్నాడు. ఒకటే నేను చెప్తున్నా, నేను వర్క్ మీద కాన్సన్ట్రేషన్ లేదు నాకు. ఎందుకంటే వాడు నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. మా బ్రదర్కి ఆల్రెడీ చెప్పేసిన, 1 మంత్ వరకు చెప్పేసి, అన్న నువ్వు ఎందుకు వర్క్ చేస్తలేవు అని అంటారు. ఇట్లా 1.5 year నుంచి నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు, క్లోజ్ చేయిస్తున్నారు రిపోర్ట్. నేను ఇంకేం వర్క్ చేయాలంటే మా బ్రదర్ ఏమన్నా అదేం ఉండదా అన్న, నువ్వు చేసుకో అని అన్నాడు. ఈ రోజు అండి 10-20 రోజుల నుంచి నేను కష్టపడి వర్క్ చేస్తే కావాలని రిపోర్ట్స్ క్లోజ్ చేయిస్తాడు. ఈ రోజు ఎందుకు క్లోజ్ అవుతున్నాయి? నిన్నటి నుంచి ఎందుకు క్లోజ్ అవుతున్నాయి? మీకు ఒకసారి డౌట్ రావట్లేదా? నిన్నటి నుంచే నా రిపోర్ట్స్ ఎందుకు క్లోజ్ అవుతున్నాయి? సో అదనమాట. ఈ కొజ్జాల అంజవాడుకు ఉన్నాడు అనమాట వీడు. సో నా వర్క్లో ఇంకా నేను వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేను. వాడు నా గురించి బ్యాడ్గా చెప్పిన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేడు, వర్క్ చేస్తలేడు అని చెప్పినా కూడా ఇక మీ ఇష్టం, మీరు ఎవరైనా కూడా. వాడు నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు కాబట్టి మా బ్రదర్స్ కూడా చెప్తున్నా, అరే నేను చేయలేకపోతున్నాను ఆ వర్క్, మరి ఇక నేను వాడు నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఇక నేను చేసి ఏం లాభం చెప్పండి? ఇంత కష్టపడి ఏం లాభం? నా రాత్రి పగలు నిద్ర కాసి నేను కష్టపడి ఏం లాభం రా చెప్పండి? ఇంక మ్యారేజ్ అనేయకుండా చేస్తున్నాడు, బెటర్ అయిన అమ్మాయి రాకుండా చేస్తున్నాడు. అరే చెప్పు తీసుకొని కొడతారు ఆ లంజా కొడక, ఏమనుకుంటున్నావు? కోడలు పరుస్తున్న వాళ్ళని, తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ వైపు ఏ రోజు వెళ్ళాను నేను బెటర్ అయిన అమ్మాయినే చేసుకుంటా, లేకపోతే నోరు మూసుకొని కూర్చుంటారు లంజా కొడక. చెప్పుతో చెప్తా కొడతారు ఆ లంజా కొడక. సన్నీ రెడ్డి ఏమనుకుంటున్నావు? కొజ్జా వెదవ కొజ్జా. నీ అమ్మాయి ఎంతమందితో దింగించుకుంటే పుట్టినవరా? ఇలాంటి మంచి లక్షణాలు వచ్చినాయి నీలో. నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నావు ఏంద్రా కొజ్జా లంజా కొడక, కొజ్జా వెదవ కొజ్జా వాడుకో సన్నీ రెడ్డి. ఇట్లా నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు అండి. నాకు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు క్రియేట్ చేస్తాడు బ్యాక్గ్రౌండ్లో. నాకు విటమిన్ డి లోపం ఉంటే అది ఆ ట్యాబ్లెట్స్ వాడితే తగ్గుతుంది అనమాట. నాకు నేను కోలుకుంటున్నాను అనమాట. సో అది ఇన్ని రోజులు నేను తెలుసుకోలేకపోయినా విటమిన్ డి లోపం ఉందని చెప్పి. సో అది అందుకే హాస్పిటల్కి వెళ్ళినా అది ఇప్పుడు తగ్గుతుంది నాకు ట్యాబ్లెట్స్ వాడుతుంటే. సో అదనమాట. ఈ 1.5 year నుంచి అండి ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు నాకు. మన అమ్మాయి ఎంతమందితో దెంగించుకుంటూ పుట్టిండో మరి ఇంత మంచి లక్షణాలు వచ్చినాయి వాటిలో, సన్నీ రెడ్డి గాడిలో. నాకు వరస్ట్ వాళ్ళని, చెత్తగా ఉండే వాళ్ళని, అరే లంజా కొడక లేబర్ వాళ్ళని, చీప్ ఫ్యామిలీలు తెలిసిన వాళ్ళ వైపు ఏ రోజు నేను వెళ్ళాను. మా అమ్మకు తెలిసిన ఫ్యామిలీకి, కోడలు పడుతున్న వాళ్ళ వైపు అస్సలు వెళ్ళాను. లంజా కొడక ఏమనుకుంటున్నావు? కొజ్జా లంజా కొడక. నేను బెటర్ అయిన అమ్మాయిలోనే బెటర్ ఫ్యామిలీతోనే మూవ్ అవుతా, లేదు అని అంటే సింగిల్గా ఉంటా. కొజ్జా లంజా కొడక.